కీర్తన 99 అధ్యాయము 6వ వచనం. కీర్తన 99 అధ్యాయము 6వ వచనం. ఆయన యాజకుల్లో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. ప్రార్థించిన వారి జాబితాల్లో చాలామంది భక్తిపరులు ఉన్నారు. కీర్తనకారుడు ఇక్కడ యెహోవాకు మొరపెట్టినటువంటి వారిలో ఒక ముగ్గురిని మన ముందు ఉంచుతున్నాడు. ఇక్కడ కీర్తనకారుడు ఒకటి మోషే, రెండోది అహరోను, మూడోది సమూయేలు. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. సో కీర్తన 90 అధ్యాయములో మరి ఏ రీతిగా మోషే మొరపెట్టాడో, ఏవేవి తన జీవితంలో కావాలని లేదా తన ప్రజల జీవితంలో ఏ విషయాలు అవసరమై ఉన్నాయో వాటన్నిటిని కూడా కొంత మనం ధ్యానం చేయగలిగాం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయమన్నాడు. దినములు లెక్కించటం నేర్పమన్నాడు. తర్వాత స్థిరపరచుము అంటాడు కదా, ఉదయం నీ కృపతో మమ్ములను స్థిరపరచుము అంటున్నాడు. తర్వాత అంటాడు సంతోషపరచుము అన్నాడు. తర్వాత నీ కార్యములు కనపరచుము అన్నాడు. తర్వాత ప్రభావము చూపించుము. సో ఇవన్నీ కూడా కొంత మట్టుకు ధ్యానం చేయగలిగాం. మనము నిర్గమాకాండం 33వ అధ్యాయంలో ఉన్న ఆ యొక్క వచనాలను బట్టి ఇవన్నీ కూడా మనం చూసుకుంటున్నాం. మరొకసారి నిర్గమాకాండం 33వ అధ్యాయంకి వద్దాం. దేవుడు మోషేతో చెప్పాడు 33వ అధ్యాయం 1-2 వచనాల్లో, ఇదిగో నువ్వు వెళ్ళు, నీ సంతానమునకు ఇస్తానని చెప్పినటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశమును లేచి పొండి అన్నాడు. నేను నీకు ముందుగా దూతను పంపి కానానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టేదను అన్నాడు. నేను మీతో పాటు రాను, కారణం ఒకటే, మీరు లోబడనొల్లని ప్రజలు. ప్రభు మనతో రావాలి అంటే మనం విధేయత చూపించాలి. లోబడకపోతే ప్రభు మనతో రాడు. గుర్తుపెట్టుకోండి. నీ దగ్గర డబ్బు ఉంటే, లేదంటే నీ దగ్గర తలాంతులుంటే, నువ్వు పెద్ద సేవకుడు అయిపోతే, వీటిని బట్టి కాదు ప్రభు నీతో వచ్చేది రాంది. ఒకటే విధేయత. ఆయనకి విధేయత చూపిస్తే నీతో పాటు లేదా నాతో పాటు వస్తాడు. అదే ఇక్కడ మోషేతో ప్రభు అంటున్నాడు, మీరు లోబడనొల్లని ప్రజలు. ఇక్కడ మోషేని కూడా ఇంక్లూడ్ చేశాడు. సో మోషే అనలేదు, అదేంటి ప్రభు నీకు ఎన్నిసార్లు నేను లోబడలేదు అన్నాడా? సో తను తగ్గించుకుంటూనే ఉన్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో అని మోషేతో చెప్పాడు. ఇప్పుడు ప్రజలందరూ ఏం చేస్తున్నారు? దుర్వార్త విని దుఃఖించిరి. సో ఇక్కడ చాలా విషయాలు మనం చూస్తున్నాం. మధ్యలో ఒక మాట అన్నాడు 5లో, ఒక్క క్షణం మాత్రం మీ నడుమున వచ్చినా మిమ్మను నిర్మూలము చేసేదను గనుక మిమ్మను ఏమి చేయవలన అది నాకు తెలియనట్లు మీ ఆభరణలు మీ మీద నుండి తీసివేయడం అని చెప్పి. సో ప్రభువుకు తెలుసు, ఆయన ఒక్క నిమిషం లేదా ఒక క్షణం, ఒక క్షణం, ఒక సెకండ్, ఒక క్షణం అందాము, లేకపోతే కాసేపు ఆయన కోప్పడితే చాలు ఏమండి, అంతమంది కాస్త ఏమైపోతారు అంటే నిర్మూలం అయిపోతారు. అందుకే ప్రభు అన్నాడు, నేను రాను మీతో, ఎందుకంటే మీరు ఒకటి లోబడరు. నేనేమో దుష్టత్వాన్ని అసహించుకునేవాడిని, పరిశుద్ధతయే నాకు ప్రాముఖ్యత. ఆయన చెడుని ఏమాత్రం కూడా ప్రోత్సహించే దేవుడు కాదు. దోషులు నిర్దోషులుగా ఎంచే దేవుడు అంతకంటే కాదు. అందుకే నేను మీతో పాటు వస్తే నేను వెంటనే మిమ్మల్ని ఏం చేస్తాను? సంహరిస్తాను, నిర్మూలన చేస్తాను. సో మీతో రాను. సో అన్న తర్వాత మోషే మనం చూస్తూ ఉన్నాము ఆ యొక్క 7వ వచనం. ఏం చేశాడు మోషే? అంతటా మోషే గుడారమును తీసి పాలెం వెలుపలకు వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టాడు.
అసలు ఆ ప్రభు ఇచ్చిన నమూనా ఉంది చూడండి. ఆ ప్రత్యక్షపు గుడారం అప్పటికి నిర్మాణం అవ్వలే. అది కాదు ఇది. జస్ట్ ఒక టెంట్ వేసుకున్నాడు. దాంట్లో ప్రభుతో సమయం గడుపుతున్నాడు. జీవితంలో ఇలాంటి దుర్వార్తలు విన్నప్పుడు, లేదా ఏది ప్రభు మనతో రాను అనేటువంటి మాట ఉందే, ఇది పెద్ద దుర్వార్త. చాలామందికి ఇది దుర్వార్తగా ఉండదు. వస్తే రానియండి, లేకపోతే లేదు అన్నట్టుగా ఉంటుంది. కానీ దేవుడు రాకపోతే, దేవుడు మనతో లేకపోతే, లేని సమయంలో మనం వినే ప్రతి వార్త దుర్వార్తే. అసలు దేవుడే మనతో రాకపోవడం పెద్ద దుర్వార్త. ఆ లేని సమయంలో ఎంత శుభవార్త విన్నా, దేవుడు మనతో లేని సమయంలో ఎంత పెద్ద శుభవార్త విన్నా, అది ఘోరమైన దుర్వార్తగానే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇక్కడ మనం చూస్తాం మోషే ఏం చేశాడు. వెంటనే ప్రభుతో సమయం గడపడానికి ఇష్టపడ్డవాడై మొత్తం ప్రజలందరికీ కూడా విడిచిపెట్టేసి బయటకు వచ్చి, అంతటా మోషే గుడారము తీసి పాలెము వెలుపలకు వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేశాడు. పాలెమునకు దూరముగా. 10 మంది ఉంటే ఎట్లయినా ప్రార్థన చేసుకోవడం చాలా డిస్టర్బెన్స్గానే ఉంటుంది. మన దగ్గర ఏమైనా మీటింగ్లు అయినా ప్రార్థనకు ఎక్కువ సమయం కేటాయించలేము. మామూలుగా ఏదో చేసుకుంటాం, కానీ వ్యక్తిగత ప్రార్థనలు అందాము. ఎందుకంటే బిజీ షెడ్యూల్స్, లేదంటే ఆ మీటింగ్లను బట్టి ఎక్కువ కేటాయించలేం. అది ఇక్కడ చూడండి, మోషే ఏం చేస్తున్నాడు అంటే, వీళ్ళతో పాటు ఉంటే కుదరదని చెప్పి పాలెం బయటికి వెళ్ళిపోయి, ఇప్పుడు ప్రార్థించవలసినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉందని గ్రహించిన వాడై అందరికీ దూరంగా ఉన్నాడు. కుటుంబం అందాము, లేకపోతే ఏమండి ప్రజలు అందాము, అందరికి కూడా దూరంగా పాలెము బయట గుడారం వేసుకొని గుడారములో దేవునితో సహవాసం చేస్తున్నాడు. అందుకే చూడండి, పాలెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్ష గుడారమును పేరు పెట్టెను. యెహోవాను వెతికిన ప్రతివాడు పాలెమునకు వెలుపనున్న ఆ ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళుచూ వచ్చును. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమునందు నిలిచి, అతడు ఆ గుడారములోనికి వెళ్ళే వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచాను. సో ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. ప్రభు మనతో రావాలి అనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంతమంది వారు గ్రహిస్తూ ఉన్నారు. మోషే కూడా గ్రహిస్తున్నాడు, అహరోను కూడా గ్రహిస్తున్నాడు. ఇక్కడ మనకు మొట్టమొదటిసారిగా యెహోషువ మామూలుగా ఇక్కడ చూస్తాము, ఆ మోషేతో పాటు ఆ గుడారంలో ఉన్నట్టు. మోషే బయటకు వచ్చేస్తాడు, కానీ యెహోషువ బయటికి రాడు. 11వ వచనంలో, మనుషుడు తన స్నేహితుతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. సో ఇవన్నీ, ఈ వచనాలన్నీ ఏం చూపిస్తున్నాయి అంటే, ప్రభు రానన్నంత మాత్రాన విడిచిపెట్టేలేదు ఎవరు, మోషే. ప్రభువా నువ్వు రావాల్సిందే అని ఒకటి తను తాను ప్రత్యేకించుకున్నాడు. బయట ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకుంటున్నాడు. ప్రేరేపింపబడ్డ ప్రజలందరూ కూడా ఏమండి ప్రభుతో సహవాసం కలిగి ఉండడానికి వారిని కూడా వారు ప్రేరేపించుకున్నారు. యెహోషువ కూడా ప్రభుతో సహవాసాన్ని, సమయాన్ని గడపడానికై తను కూడా తన వంతులో తాను గుడారంలోనే నిలిచి ఉన్నట్లుగా 11వ వచనంలోని చివరి లైన్లో మనం చూస్తాం. బయటికి రాలే. సరే, ఈ మాటలన్నీ మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాయి అంటే, కొంతమంది సంతోషిస్తే సంతోషించవచ్చు దేవుడు రాను అన్న మాట విన్న తర్వాత. కానీ ఇంకొంతమంది ఉంటారు కదా, రెండు రకాల గుంపులు ఉంటారు ప్రతి సంఘంలో కూడా. కొంతమంది ఏమో ఆధ్యాత్మికంగా ఎదిగేవారు ఉంటారు, మరి కొంతమంది ఏమో ఏమండి ఆ లోకానుసారంగా జీవించేవారు ఉంటారు. అందుకే ఇద్దరు తిరగలు విసురుతూ ఉంటే ఒకరు ఎత్తబడుతున్నారు, ఒకరు విడవబడతారు, అంతే. సో ఇక్కడ అదే మనం చూస్తూ ఉన్నాము. కొంతమంది అన్న ఆత్మీయమైనటువంటి స్పృహతో ఉండేటువంటి వారు లేకపోలేదు. మనం అందరిని కొట్టివేయడానికి వీలు లేదు. సరే, ఇక్కడ మనం చూస్తే మొత్తానికి ఇప్పుడు మోషే ప్రార్థన చేస్తున్నాడు. మనం చూడొచ్చు 12 నుంచి. మోషే యెహోవాతో ఇట్లను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగి ఉన్నదనియు చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షమును నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకున్నాను. చిత్తగించుము, ఈ జనులు నీ ప్రజలే కదా. లాస్ట్ టైము ఫస్ట్ మెసేజ్ అనగా ఈ వాక్యం మీద మనం ధ్యానించుకున్నప్పుడు అప్పుడే మీకు కొన్ని బుల్లెట్ పాయింట్స్ చెప్పాను. ఏమండి,
ప్రభు మనతో రావాలి. ఇక్కడ అసలు మోషే ప్రార్థన గురించి ఆలోచన చేస్తున్న సమయంలో మొట్టమొదటిగా మోషే అడిగింది ఏంటంటే, దయచేసి నీ మార్గము నాకు తెలుపు. రెండోది, నీ కటాక్షం నాకు కావాలి. మూడోది ఏంటి, నీ సన్నిధి నాతో రావాలి. నాలుగోది ఏంటంటే, ప్రత్యేకింపబడుదుము. 16వ వచనం చివరి లైన్లో మనం చూస్తాం. ఐదోసరికి నీ మహిమ నాకు చూపుమనగా 18వ వచనం. సో ఇక్కడ 5 విషయాలు మనం చూద్దాం. ఏం ప్రార్థన చేస్తున్నాం, దేనికోసం ప్రార్థన చేస్తున్నాం? మోషే క్లియర్గా మంచి స్పృహతోటి అతడు ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పక తప్పదు. అసలు ఏం అవసరం ఇప్పుడు ప్రార్థించడానికి? మనం ఏవో అవసరతలు ఏవో చెప్తాం, భౌతిక సంబంధమైనవి వద్దని కాదు. కానీ ప్రభువారు అన్నారు, మొదట నీతిని నా రాజ్యాన్ని మీరు. అసలు స్పిరిచువల్ లైఫ్లో ఆత్మీయంగా ఇప్పుడు నాకేం కావాలి? మోషే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు తిండికి ఏం కావాలా, కట్టుకోవడానికి ఏం కావాలా, ఉండడానికి ఏం కావాలా, దాని మీద దృష్టి పెట్టట్లేదు. లేదా ప్రభు పాలు తేనెలు ప్రవహించే దేశం ఇచ్చేస్తానన్నాడు, మనకు కావాల్సిన ఆయుధాలు కావాలి, సో మధ్యలో ఏదో పోరాటాలు ఉంటాయి, వాటి కోసం కాపుదల కావాలి. సో ఇవన్నిటిని అడగట్లేదు. అసలు భూ సంబంధం ఏందో ఏదో అడగలేదు. మోషే క్లియర్గా ఒక మంచి అభిప్రాయం కలిగినటువంటి వాడు. అసలు దేవుడు నాతో లేదా మాతో రాను అంటున్నాడు అంటే మేము స్పిరిచువల్గా, మేము ఆత్మీయంగా ఘోరమైన తిరుగుబాటు చేసేటువంటి స్థితిలో ఉన్నాం. సో మాలో ఆత్మీయత లేకుండా ప్రభు మనతో రాడు. సో ప్రభు మాతో వచ్చినట్లు లేదా ప్రభు తనతో వచ్చినట్లు ఇదిగో తను సిద్ధపరుచుకుంటూనే అనేకులను కూడా తను సిద్ధపరుస్తున్నట్లుగా మనకు కనబడుతున్నాడు. అందుకే మొట్టమొదటిగా ఏమన్నాడు అంటే, అయ్యా నువ్వు మాతో రాకపోతే, నువ్వు మాతో రాకపోతే మాకు ఎలాగ తెలిసింది? ఏం తెలియాల? మార్గము. ఇది మొట్టమొదటి మాట. ఏం కావాలి మనకు? మార్గం. ముందున్నటువంటి ప్రయాణాల్లో మనం ఎక్కడ రైట్ టర్న్ తీసుకోవాలో, ఎక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలో మనకు తెలియదు. ఎన్నో కూడలు వస్తూ ఉంటాయి, జంక్షన్స్ వస్తూ ఉంటాయి. మూడు రోడ్ల కూడలు వస్తాయి, 4 రోడ్ల కూడలు వస్తాయి. సో ఎక్కడ మన డెసిషన్ తీసుకోవాలో మనకు తెలియదు, ఏ జంక్షన్లో ఏం చేయాలి. సో అక్కడ డెసిషన్స్ తీసుకునే దగ్గర మనము మోసపోయే ప్రమాదం ఉంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీవు రాకపోతే ఎలాగయ్యా, దయచేసి నీ మార్గం నాకు తెలుపు. ఇంత అనుభవజ్ఞుడైనటువంటి మోషే అంటున్నాడు, నీ మార్గం నాకు. దేవుని మార్గాలు మనం తెలుసుకోకపోతే మన సొంత మార్గాల్లో వెళ్ళిపోయే ప్రమాదం ఎంతగానో ఉంది. ఈ దినాన మనుషుడు ఎందుకు ఇంత క్రూరంగా బిహేవ్ చేస్తున్నాడు అంటే, దేవుడు మనుషుడితో లేడు, మరెవరున్నారంటే దయ్యమే ఉంది, సందేహం లేదు. సాతానుడు, వాళ్ళు ఎవరు నడిపిస్తున్నాడు అంటే సాతాను నడిపిస్తున్నాడు. అసలు నువ్వు రాకపోతే ప్రభా, నీ మార్గాలు మాకు బయలుపరచకపోతే ప్రభా, మేము సులువుగా మోసపుచ్చబడతాం. వాడు చాలా సులువుగా మమ్మల్ని మోసపుచ్చుతాడు. ఇది మార్గము అని తెలుసుకున్న తర్వాత అసలు పాపమే ప్రవేశించినటువంటి ఆ రోజుల్లోనే, ఆ లోకంలోనే అవ్వను ఆదామును ఎంత సులువుగా మోసం చేశాడు. మరి ఈరోజు ప్రభు యొక్క తోడు లేదా ప్రభు మనతో రావాల్సినటువంటి అవసరం ఎంత ఎక్కువగా ఉంది. ప్రాముఖ్యంగా ఇక్కడ మోషే ఏం అడుగుతున్నాడు అంటే మార్గము. దయచేసి నీ మార్గము నాకు తెలుపు. నీ మార్గం వాని దృష్టికి అది కనబడిద్ది, మన దృష్టికి అది సరికాదని చెప్పేటువంటి వాడు దేవాది దేవుడు. ఆయన లేకపోతే ఏమైద్ది అంటే నేను ఎంచుకున్న మార్గము సరే అనేటువంటి భ్రమలో బ్రతికేస్తాం. అదే ప్రభు ఉన్నాడు అనుకోండి, అలా కాదు. ఇప్పుడు ఒక నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తి, వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ఏదో ఒక వృత్తిలో అందాము, మనం చేస్తున్న పనిలో మనకంటే ఎక్స్పీరియన్స్ అయినటువంటి వ్యక్తి మనతో పాటు ఉన్నప్పుడు, మనం చేసేది కొంచెం తప్పుగా వెళ్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు, వెంటనే మన పక్కనే ఉండి గైడ్ చేస్తాడు. అలా కదా అబ్బాయి, ఇలాగని, అలా కదండి ఇలాగని. సో ప్రభు మనతో రాకపోతే మనం ఎంచుకునేటువంటి మార్గాలు సరైనవో కావో అని ఎలా తెలుస్తుంది? మోషే అందుకే అంటున్నాడు, ప్రభా నువ్వు మాతో రావాల్సిందే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ప్రాముఖ్యంగా ఆయన మనతో రావడాన్ని బట్టి ఇదిగో మనకు మార్గాలు చాలా స్పష్టంగా తెలియపరచబడతాయి. అదే మనం లాస్ట్ వీక్ కూడా మాట్లాడుకున్నాం. ఇజ్రాయెల్ ప్రజలకేమో కార్యాలు కావాలి, మోషేకేమో మార్గం కావాలి. కీర్తన 103వ అధ్యాయములో 7వ వచనంలో ఆ మాట చూసాం. మరొకసారి చదవండి. కీర్తన 103వ అధ్యాయము 7వ వచనం. ఆయన మోషేకు తన మార్గమును తెలియజేసాను, ఇజ్రాయేలు వంశస్థులకు
తన క్రియలను కనుపరచెను. సో వీళ్ళకేమో క్రియలు కావాలి, ఆయనకేమో మార్గం కావాలి. క్రియల వల్ల సంతోషపడేటువంటి వారు పాలు తాగే పసిపిల్లలే. కానీ మార్గాన్ని కోరుకునేటువంటి వారెంతో ఆత్మీయంగా ఎత్తినటువంటి వారు. మోషేకి ఏం కావాలి? క్రియలు కాదు. క్రియలు ఆటోమేటిక్గా పొందుకోవచ్చు. అసలు మార్గంలో వెళ్తూ ఉంటే ఎన్నో అద్భుతమైనటువంటి క్రియలను, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మన జీవితంలో మన అద్భుతాలను చూస్తాం. ఎప్పుడు? అసలు మార్గంలో నడవాలిగా. అందుకే వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితిని బట్టి వాళ్ళకేమో క్రియలు అప్పగించేశాడు, లేదంటే ఇచ్చాడు. మోషేకేమో దేవుడు తన మార్గాన్ని చూపించాడు. రండి కొన్ని మాటలు చూద్దాం. 25వ కీర్తనలో కొన్ని మాటలు చూద్దాం. 4వ వచనం, 25:4. యెహోవా నీ మార్గము నాకు తెలియచేయము, నీ త్రోవలు నాకు తేటపరచుము. ఇక్కడ ఎవరు అడుగుతున్నారు ఈ మాటలు? దావీదు. అక్కడ ఆయనేమో ఒక మంచి గోల్డ్ మెడలిస్ట్ అనాలి, సకల విద్య ప్రావీణ్యుడు అని చెప్పక తప్పదు. ఎవరు? మోషే. అంత జ్ఞానవంతుడైనటువంటి మోషే, అయ్యా నీ మార్గం నాకు తెలుపు అని అడుగుతుంటే, ఇక్కడేమో ఒక రాజు అడుగుతున్నాడు. ఏమని? యెహోవా నీ మార్గములు నాకు తెలియజేయము, నీ త్రోవలు నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. సో ఇక్కడ దావీదుకు కూడా తెలియదు, తన ఆత్మీయ యాత్ర జీవితంలో ముందుకు వెళ్ళే సమయంలో ఏ టైంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో దావీదుకు తెలియదు. అందుకే ప్రతిసారి ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేవాడు. ప్రభువా, నేను ఇప్పుడు ఫిలిష్తీయుల మీదకు వెళ్ళుదునా? ప్రభువా, పలానా నిర్ణయం నేను తీసుకుందునా? చాలా పర్యాయములు దావీదు దేవుని దగ్గరికి వచ్చి నీ మార్గము నాకు తెలుపుము అడిగినటువంటి అనుభవాలు ఉన్నాయి. సో ఇక్కడ దావీదు విషయం అనొచ్చు, మోషే విషయం అనొచ్చు, చాలామంది భక్తుల విషయం. నెహెమియా కూడా లీవ్కి అప్లై చేద్దాం అనుకున్నప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి, అప్పుడు కూడా అంతకంటే ముందు దేవుని దగ్గర కనిపెట్టడం నేర్చుకున్నాడు. ఎజ్రా అందాం, భక్తిపరులందరూ కూడా దేవుని దగ్గర నుంచి మార్గాన్ని పొందుకున్న తర్వాత మాత్రమే వారు ప్రయాణాలు సాగించేవారు. దేవుని దగ్గర నుంచి మార్గం రాకుండా, దేవుని దగ్గర నుంచి సలహాలు రాకుండా మన ప్రయాణాన్ని మనం కొనసాగించినట్లయితే నష్టపోతాం. అదే ఇక్కడ మనం చూస్తున్న దావీదు అంటున్నాడు, దేవా లేదా యెహోవా నీ మార్గమును నాకు తెలియజేయము, నీ త్రోవను నాకు తాటపరచుము. తాటపరచుమని ఎందుకు అడుగుతున్నాడు అంటే, ఈ మన కళ్ళు ఉన్నాయే, ఇవి దేవుని కార్యములను స్పష్టంగా చూడలేవు. కారణం ఏంటి అంటే, కొన్నిసార్లు అవి లోక సంబంధమైనటువంటి కార్యాలను చూడడానికి ఆరాటపడతాయి. ఏవి? మన యొక్క కళ్ళు. దేవుని మార్గాలను చూడడానికి ఇష్టపడవు. కారణం ఏంటి అంటే, దేవుని మార్గం ఎలా ఉంటుంది? అది ఇరుకుగా ఉంటుంది కదా. అదెంతో ఇరుకుగాను అన్కంఫర్టబుల్గా కనబడుతూ ఉంటుంది. విశాల మార్గాలు ఉంటాయి, అవి అట్రాక్టివ్గా ఉంటాయి, ఆకర్షణీయంగా ఉంటాయి. అది లోక సంబంధమైన మార్గాలు. అవి శరీరానుసారమైనటువంటి మార్గాలు, అది లోకానుసారమైన మార్గాలు అని ఇక్కడ మోషే అంటున్నాడు. ఏమనంటున్నాడు? నీ త్రోవలు నాకు తేటపరచు. 1-2 సార్లు ప్రభు దగ్గర చిత్తం కనుక్కోవడంలో తప్పేం లేదు. బ్లైండ్గా నిర్ణయం కూడా తీసుకోకూడదు. ఎప్పుడు మనము గిజ్జోను గురించి మాట్లాడుకున్న సమయంలో కూడా మనం చూస్తాం, 3 పర్యాయములు ప్రభు చిత్తాన్ని కనుక్కున్నాడు. ప్రభు ఆయన అసహించుకున్నాడా? చిరాకు పడ్డాడా? లేదు. భక్తులు ఎవరైనప్పటికీ కూడా, అది నీవైనా నేనైనప్పటికీ కూడా, దేవుని దగ్గర నుంచి ఒక మార్గమును పొందుకున్నప్పుడు మన విషయాలలో పర్సనల్గా అనొచ్చు, ఫ్యామిలీ విషయంలో అవ్వచ్చు, మినిస్ట్రీ పరిచర్య విషయంలో అనొచ్చు, దేవుని నడిపింపు కోరుకునేటప్పుడు 1-2 సార్లు లేదా 3 సార్లు అయినా అట్లీస్ట్ ఏమండి మనము దేవుని యొక్క చిత్తాన్ని బలంగా కనుక్కోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. లేదంటే మోసపుచ్చబడతాం. ఎందుకంటే సాతానుడు కూడా మనల్ని కొన్నిసార్లు ఇదే మంచి మార్గం, వెళ్ళి పర్లేదు అన్నట్టుగా వాడు మనల్ని ఏం చేస్తాడు? మోసపుచ్చేటువంటి ప్రమాదం లేకపోలేదు. అదే ఎందుకు ఇక్కడ మనం చూస్తాం, చాలా చక్కగా ప్రార్థన చేస్తాం, నీ త్రోవలు నాకు తేటపరచు. అవి క్లియర్గా ఉండాలి. నీ త్రోవలు నాకు ఎలా ఉండాలా? క్లియర్గా ఉండాలి. ఇక నా పరిచర్య విషయంలో ఇలా చేయాలనుకుంటున్నాను, నా పిల్లల భవిష్యత్తు విషయంలో ఇలా ఆలోచన కలిగి ఉన్నారు, వారి పెళ్ళిళ్ళు, వారి యొక్క ఏమండి వారి జీవితంలో వారి ఉద్యోగాల కొరకు, లేదా ఇంకేమైనా అనవచ్చు, ఏ విషయంలో ఏ మార్గం కోసం నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి
మొరపెడుతున్నావో ఇదిగో తేటగా నాకు తెలియపరచుము. 5వ వచనం, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. తేటపరచబడ్డ తర్వాత జరిగే ఇంకో విషయం ఏంటి అంటే, అనుసరించకుండా వినదీసినటువంటి వారు కూడా చాలామంది ఉంటారు. దేవుని చిత్తం అంటారు, దేవుని మార్గం కనుక్కోవడానికి వారు ప్రయాసపడతారు. దేవుడు తన మార్గమును తేటగా బయలుపరిచిన తర్వాత కూడా కొంతమంది అది నచ్చక, అంటే వాళ్ళకి నచ్చదు, అది వీళ్ళ మనసులో ఏదో పెట్టుకొని వస్తారు. రెండోది, దేవుని మార్గము కనుగొనేటప్పుడు లేదా దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనేటప్పుడు మన మనసు అంతటిని కూడా ఏం చేయాలంటే పూర్తిగా ఎరేజ్ చేయాలి, ఏం ఉంచుకోకూడదు. ఏవో కొన్ని చిత్తాలు మనం పెట్టుకొని ఇక్కడికి వచ్చేమో, అయ్యా నీ మార్గాన్ని నాకు బయలుపరచు, అది తేటగా బయలుపరచు అంటే ఎలా కనబడిద్ది? ఒకవేళ దేవుడు తేటగా బయలుపరిచినప్పటికీ కూడా నీవు అనుకున్న మార్గం ఒకటి మనసులో ఉండిపోయిద్ది, ఇది నీకు నచ్చదు. ఇది నీకు నచ్చకపోగా నువ్వేం చేస్తావంటే, ప్రభు బయలుపరిచిన తర్వాత కూడా దాన్ని విడిచిపెట్టేసి మరలా నువ్వు అనుకున్న లేదా నువ్వు ఏదైతే మరి నీ మనసులో అనుకుంటూ వస్తా ఉన్నావు ఆ మార్గాన్ని అనుసరించి జీవిస్తావు. అందుకే ఇక్కడ దావీదు చాలా స్పష్టంగా అడుగుతున్నాడు, ఏమని? నీ త్రోవలను నాకు తేటపరచు. రెండోది, తేటపరచబడిన తర్వాత కూడా నేను మోసపుచ్చబడేటువంటి ప్రమాదం ఉంది నాయన, కనుక నన్ను నీ సత్యమును అనుసరింపజేయి. అంటే నీ యొక్క మార్గాల్ని తేటగా బయలుపరిచావు, దాంట్లో సత్యం ఉంటుంది. ఆ సత్యానికి అనగా నువ్వు చెప్పిన దానికి నేను పూర్తిగా ఏమవ్వాలి? లోబడేటట్లు, అనుసరింపజేసేటట్లు నాకేం చేయమంటున్నాడు ఇక్కడ? ఉపదేశించి అంట. అడుగుతున్నామా? మార్గము నాకు చూపించు ప్రభు అని మోసేలాగా అడుగుతున్నావు, బాగానే ఉంది. మార్గం చూపించిన తర్వాత అమ్మో నాకు వద్దులే అని నేను ఎంచుకున్న మార్గం ఒకటి ఉందని వెళ్ళిపోతున్నావా? మోసే ఉన్నాడు. ఏమండి, ఐగుప్తులో నుంచి ఇజ్రాయెల్ ప్రజలను బయటికి ఎలా తీసుకురావాలో మోసేకి తెలియదంటారా? 40 సంవత్సరాలు ఐగుప్తులోనేగా ఉంది. ఎక్కడి నుంచి ఎలా ప్రయాణం చేస్తే ఎక్కడికి వెళ్ళొచ్చో మోసేకి తెలియదా? అయినప్పటికీ కూడా అరణ్యము గుండా ఏమండి ఎటు ఆ యొక్క సముద్రం దగ్గర దాకా తీసుకుని వెళ్ళిపోయాడే దేవుడు చెప్పినట్లు. అంటే దేవుడు చెప్పింది తేటగా అంత కనబడలేదంటారా? కనబడింది. అయినప్పటికీ దేవుని యొక్క సత్యాన్ని అనుసరించి తాను వెళ్ళాడు కనుక సముద్రాల్ని పాయలు చేయగలిగేటువంటి ఏమండి ఆ గొప్ప విశ్వాసం అందాము, ఆ ధైర్యాన్ని ప్రభు దగ్గర నుంచి పొందుకోగలిగాడు. సరే, తలంపు ఏంటంటే ఇక్కడ దావీదు ఏమన్నాడు? నీ త్రోవలు నాకు తేటపరచు, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం కూడా చేయి. సత్యాన్ని అనుసరింప చేస్తూనే కొన్నిసార్లు సత్యం నుంచి నేను డైవర్ట్ అయ్యే ప్రమాదం ఉందయ్యా, డైలీ నాకు నువ్వేం చేయాలి? నువ్వు ఉపదేశించి. క్రైస్తవ జీవితం దేవుని ఏర్పరచినటువంటి ఆ మార్గంలో నడవడం అంటే ఏదో ఒక వారం రోజులు 10 రోజులు నడిచేటువంటి ప్రోగ్రాం కాదండి. ఈయన 3 నెలలు 4 నెలల్లో ఉండే దేవుడు కాదు, యుగ యుగములు సజీవుడై ఉన్న దేవుడు, సదాకాలం మనతో ఉంటానని చెప్పినటువంటి దేవుడు. భక్తి అంటే 4 రోజుల్లో లేదా 4 వారాలు చేసేది కాదు. జీవితాంతం నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని కనుక్కుంటూ, దేవుని మార్గాలను అడుగుతూ, దేవుని మార్గములను తేటగా తెలుసుకున్న దేవుని మార్గాలలో సత్యాన్ని అనుసరిస్తూ అటు ఇటు తొలగిపోకుండా ఆయన చేత ప్రతిరోజు ఉపదేశించబడ్డప్పుడు నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టు. అప్పుడు దేవుడు ఈ ప్రయాణంలో ఆయన నీకు ఎలా ఉంటాడు? రక్షణకర్త. మోసే ఈ సత్యాన్ని గ్రహించాడు. నువ్వు వెళ్ళిపోమన్నావు కానీ ప్రభువా, మేము వెళ్ళిపోతే మాకు రక్షణకర్త ఎవడు ఉంటాడు? ఇంకా ఈ అరణ్యంలో ఎవరు వచ్చి చంపేస్తారో మాకు తెలియదు. ఇది కాదు కానీ ప్రభువా, మా స్పిరిచువల్గా మా ఆత్మీయ జీవితంలో ఏం విడిచిపెట్టాలో అది విడిచిపెట్టేస్తాం, నువ్వు మాత్రం మాతో రావాల్సి. ఇంత గొప్ప ప్రార్థన చేస్తున్నాడు. ఇంకో మాటలో చూడాల్సి వస్తే చూడండి, ఇదే కీర్తన 27వ అధ్యాయంకి వద్దాం. ఇది కూడా దావీదేనా? 27:11లో నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపింపుము. సో ఇక్కడ మరలా అదే దావీదు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? యెహోవా నీ మార్గము నాకు బోధించు. మనుషుల మార్గాలు నాకు వద్దయ్యా. వాళ్ళు రకరకాల మార్గాలు చెప్తారు. పైన 10లో ఏమన్నాడు? నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయం. దావీదు అనుభవం. తన తల్లిదండ్రులు తను విడిచినప్పటికీ కూడా యెహోవా నాతోనే ఉంటాడు, ఆయన నాకు బోధ చేస్తారు. కొన్నిసార్లు పేరెంట్స్ గైడెన్స్ కూడా ఫెయిల్ అవుద్ది.
తల్లిదండ్రులు పిల్లలకు చూపించే మార్గం అందాము, పిల్లల విషయాల్లో తల్లిదండ్రులు ఎంచుకున్న మార్గాలు అనొచ్చు. ఇవి విఫలమవ్వచ్చు. ఎందుకంటే ప్రభు దగ్గర కనిపెట్టకపోవడాన్ని బట్టి. అయితే దావీదు ఒకటే గ్రహింపుతో ఉన్నాడు. నా దేవుడు తన మార్గాన్ని నాకు బోధించినప్పుడు నేను అన్నడు కూడా ఏమవును అంటే ఫెయిల్ అవును. అది ఇక్కడ మనం చూస్తున్నాం. యెహోవా నీ మార్గం నాకు బోధింపుము. ఆయన బోధించినప్పుడు జరిగేది ఏంటి అంటే అక్కడేంటి, రక్షణకర్తగా ఉండిపోతాడు. ఇందాక 25లో దావీదు చెప్పిన మాట అదే. అది తేటగా దేవుని మార్గం కనబడ్డప్పుడు, సత్యములను అనుసరించి ఆయన చేత ఉపదేశించబడ్డప్పుడు ఆయన దావీదుకి రక్షణకర్తగా ఉన్నాడు. ఇక్కడేమంటాడు అంటే, అయ్యా నీవు నీ మార్గాన్ని నాకు బోధిస్తే ఇప్పుడు ఇంకేం కావాలా? పొంచి ఉన్నటువంటి వారు ఉన్నారు. మార్గాల్లో రకరకాల మంది పొంచి ఉంటారు. అక్కడేమో తేటగా మార్గం కనబడాలి, అదొక ఎత్తు. రెండోది ఏంటి, ఇక్కడ మనం చూస్తే పొంచి ఉన్న మనుషులు ఉంటారు. సో ఆ పొంచి ఉన్నటువంటి మనుషులు మనకు కనబడతారా? కనబడరు. నిన్ననే కదా జమ్మూ కాశ్మీర్లో ఏమంటారు, ఇండియన్ స్విట్జర్లాండ్ ఏదో అంటారు, అక్కడికి బైకులు కూడా వెళ్ళవు, గుర్రాల మీద మరి గాడిదల మీద వెళ్తారు. అక్కడికి వెళ్ళి అక్కడ టూరిస్ట్ ప్లేస్ అంతా కూడా స్విట్జర్లాండ్, మినీ స్విట్జర్లాండ్ లాగా ఉంటుంది అని అంటారు. మరి సరే, చల్లగా ఎంతో చక్కగా వాతావరణం గ్రీనరీగా ఉంటుంది. అక్కడికి వెళ్ళారు, అడవిలాగా ఉంటుంది. అడవుల్లోంచి కొంతమంది తీవ్రవాదులు వచ్చారు, టపటపటప ఒక 27 మంది కాల్చి చంపేసి వెళ్ళిపోయారు. చాలామంది మగవాళ్ళే చనిపోయినట్టున్నారు. పెద్దగా నేను న్యూస్ చూడలేదు, కానీ ఎంతో భయానకం. అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, చక్కగా టెంట్లు వేసుకొని చక్కగా బేల్పూరి తింటూ, అక్కడ ఉండే ఆహారాలన్నీ తింటూ, ఆ చక్కనైనటువంటి చల్లని ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఆ నది ప్రవాహాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఆ లోయలో. కానీ ఆ చెట్ల చాటున పొంచి ఉన్నటువంటి మృత్యువును వాళ్ళు చూడగలిగారా? మన ఆత్మీయ యాత్రలో ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి, అవి మనకు కనబడట్లేదు. ప్రతిరోజు మనం తప్పించబడుతున్నామంటే మన భక్తిగా సుమి దేవుని యొక్క శక్తే. దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు. యెహోవాయందు నమ్మిక ఉంచిన వాని చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉంటాయి. ఇది మనం నమ్మవలసిన సత్యం. మనం ఎంతో ధన్యులం కూడా. అందుకే మోషే అడిగాడు, నువ్వు మాతో రాకపోతే ఎట్లా అని. నిజమే, సరే వాళ్ళు చనిపోయారు చాలామంది. అక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదుల దాడిలోను, మతోన్మాదుల దాడిలోను, ఈ యొక్క కామ క్రోధ ఈ మదమహోత్సవాలతో నింపబడ్డటువంటి మనుషుల యొక్క చేతుల్లో బలి అవుతున్నటువంటి మనుషులు ఎంతోమంది ఉన్నారు. కారణం ఏంటి అంటే, ఒక మాటలో చెప్పాల్సి వస్తే, వారు ప్రభు ఏర్పాటు చేయబడ్డ మార్గంలో నడవట్లేదు. ఇంకోటి, ప్రభు ఏర్పాటు చేయబడ్డ మార్గంలో నడిస్తే ప్రమాదాలు రావంటే వస్తాయి. వచ్చినా మనకు నిరీక్షణ ఉంటుంది. అదే మనం చూస్తున్నాం. దానియేలు అనొచ్చు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అనొచ్చు, వారు తప్పించబడ్డారు. స్టెఫెన్ తప్పించబడలేదు, చక్కగా మహిమలో గొప్ప ప్రవేశాన్ని పొందుకున్నాడు. శిష్యులు, ఒక అపోస్తలుడైనటువంటి యోహాను మాత్రమే సహజమైన మరణాన్ని పొందాడు. మిగతా శిష్యులందరూ కూడా హతసాక్షులయ్యారు. ఇలా చాలామంది అయ్యారు. సరిగ్గా తలంపు ఏంటంటే, ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క మార్గమును ఎరిగి దాని గుండా నడుస్తున్నప్పుడు పొంచి ఉన్న ప్రమాదాల నుంచి తప్పించుకోవడం అన్న జరిగిద్ది. పొంచి ఉన్న ప్రమాదంలో ధైర్యంగా ఎలా నిలబడ్డం కూడా తెలిసి దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు చక్కటి గైడెన్స్ ఇస్తాడు. ఒకసారి తిరుపతి జయరాజ్ అని ఒక చిన్న కథలాగా ఒక మాట చెప్తా వచ్చిన. ఒక జింక నీరు తాగుదామని వస్తే, ఆ నీరు అవి ఏంటంటే చక్కగా స్టిల్డ్ వాటర్ అంటారు, నిమ్మలంగా ఉండి నీళ్ళ దగ్గరికి వచ్చి అవి తాగుతాయి తొందరగా. ఏ నీళ్ళు పడితే అవి తాగవు. సో మొత్తానికి అయితే ఆ నీళ్ళు తాగుదామని వచ్చింది. ఈలోపు ఏదో వెనక తిరిగి చూస్తే వెనకాల నుంచేమో ఆ గడ్డంతా తగలబడిపోతూ మంట ఈ జింకున్న దగ్గరికి వచ్చేస్తాం. సరే, ఇటువైపు ఒక సౌండ్ వచ్చింది. ఇటువైపు చూస్తే ఇటువైపు ఏమో వేటగాడు జింక వైపు ఏం పెట్టి ఉన్నాడు, బాణం పెట్టి ఉంచాడు.
సరే ఇటు మళ్ళా ఇటు చూస్తే ఇటేమో సింహము లేదా పులి ఈ జింకను ఎలా తిందామని అది కాసుకొని ఉంది. ఇప్పుడు ఈ జింక పరిస్థితి ఏంటి? ముందుకెళ్తేమో ఆ నది దాటలేదు, వెనక్కి వెళ్తే అగ్నిలో చావాలి. ఇటు చూస్తే ఏమో వేటగాడు గురిపెట్టున్నాడు, వాడి చేతిలో చిక్కిపోవాల్సి వస్తాయి. ఇటు వెళ్దామంటే సింహం ఉంది. సో ఇలాంటి సమయంలో ఇందాక దావీదు అన్నట్టు నీ మార్గము నాకు దాటపరచు. పరిస్థితులు అన్నీ ఒకరోజు ప్రతిరోజు ఒకేలాగా ఉండవండి. ఇలాగా సమస్యల చేత పూర్తిగా చుట్టబడ్డట్లుగా ఉంటాయి. అప్పుడు డెసిషన్ తీసుకోవాలి, అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయము శరీరానుసారంగా ఉంటే ప్రమాదం. ఇప్పుడు ఎటు వెళ్ళాలి? ఏదైనా తలనొప్పి ఏమండి? ముందుకెళ్తే నదిలో పడి చచ్చిపోవాలి, ఇటైతే పులికి, ఇటైతే వేటగానికి, వెనకాని అయితే అగ్నికి ఆహుతి అయిపోవాలి. మరి ఏం చేయాలి? ఈ ఎటెళ్ళినా సావక తప్పదు, అదేది ఇక్కడే నిలబడదాం ధైర్యంగా, చస్తే టీవీగా చచ్చిపోవచ్చు, పిరిగి పందిలాగా పారిపోకుండా అన్నట్టుగా అది అక్కడ నిలబడింది. ఇది ఒక కథ మాత్రం, గుర్తుపెట్టుకో. అంటే ఒక జీవే అలా ఉన్నప్పుడు అకస్మాత్తుగా మేఘము కమ్మింది, గొప్ప ఉరుము మెరుపు ఒకటి రాగానే అప్పటికే విల్లు ఎక్కుపెట్టి ఉంచాడు కదా ఎవరు? వేటగాడు. ఆ ఉరుము శబ్దానికి ఆ మెరుపుకి డైవర్ట్ అయిపోయింది బాణం, సయ్యమని అలాగ వెళ్ళిపోయి ఆ యొక్క పులికి అంటే పులి దగ్గరికి వెళ్ళింది. పులి వెంటనే అలర్ట్ అయింది, ఎవడో నా మీదకి బాణం విసిరాడు. ఇప్పుడు పులి జింక మేంచి కాస్త దాని దృష్టి దేని మీద పెట్టుకుంది? వేటగాని మీద పెట్టింది. ఈ పులి ఏమో వేటగాని ధరుముతా ఉంది. ఏమండి? ఈలోపు గర్జించినటువంటి ఆ మేఘం వర్షం కురిపించడం ప్రారంభించింది. వెనకాల ఉన్నటువంటి నిప్పంతా కూడా ఏమైపోయింది? చల్లారి. అంటే ఎందుకు ఈ మాటలు, ఎందుకు ఈ చిన్న కథలాగా, నీతి కథలాగా ఎందుకు చెప్పుకున్నాము అంటే, జీవితంలో ఒకవైపే కాదు, రెండు వైపులే కాదు, ప్రతి వైపు నుంచి కూడా కొన్నిసార్లు మనల్ని చుట్టేస్తాయి సమస్యలు. ఆ టైంలో మార్గము కనుక్కోకుండా తప్పటడుగు వేస్తే జీవితాలు బుగ్గిపాలైపోతాయి, నవ్వులు పాలైపోతాం, అపజయాలు పాలైపోతాం. ఏమండి? మనం ముందుకు చూడొద్దు, పక్కకు చూడొద్దు, ఇటు చూడొద్దు, వెనకకు చూడొద్దు. ఎటు చూడాలి మనం? పైకి. అయ్యా నీ మార్గములు నాకు దాటపరచు, నా కొరకు పొంచి ఉన్నవారు ఎవరో నాకు తెలియట్లేదు. అందుకే ఇక్కడ చాలా చక్కగా అంటున్నాడు దావీదు, నా కొరకు పొంచి ఉన్నవారిని చూచి సరళమైన మార్గమున నడిపించయ్యా. నువ్వు చూడయ్యా, నేను చూస్తే నాకేం కనబడట్లేదు, అందరు మంచోళ్ళ కనబడతారు. గుర్తుపెట్టుకోండి, ఏదైనా వనంలో వాడేమి ఇట్లా కొమ్ములు వేసుకొని కనబడలే అవ్వకి. ఏమండి? ఒక సర్పం అది, దాంతో మాట్లాడడం అంటే అదొక స్ట్రేంజ్ విషయంగానే మనం చెప్పచ్చు. అయినప్పటికీ కూడా మాట్లాడేసి వాడి మాటలు నమ్మింది అంటే వాడెంత కలుపుగోలు మనస్తత్వంతో మాట్లాడాడు. పైనే లోపల వాడు క్రూరమైన తోడేలు, అది వేరు. అంటే ఎంత నుడిపోయినటువంటి మాటలు మాట్లాడాడు. గుర్తుపెట్టుకోండి, మన కొరకు పొంచి ఉన్నవారు ఎవరు మనకు తెలియదు. మనతో మంచిగా మాట్లాడినట్టుగానే ఉంటారు, మన వెనకాల గోతులు దవ్వుతారు. గుర్తుపెట్టుకోండి, మనం ఎంతో భయంకరమైన ప్రపంచంలో బ్రతుకుతున్నాం అండి. అంటారు కదా, నోటితో నవ్వుతారట, నొసలతో ఎక్కిరిస్తారు. ఏమండి? పైన పెదవుల దగ్గర నుంచి తేనె పూసిన మాటలు వస్తాయి, కానీ నాలుక కింద ఏముంటుంది? సర్ప విషయమే ఉంటుంది. ఎవరు ఎలాగ మన మీద పొంచి దాడి చేస్తున్నారో అర్థం కాని లోకంలో బ్రతుకుతున్నా. గుర్తుపెట్టుకోండి, ఒక పక్కేమో అపవాది వాడు అనుచరుల దాడి, మరోపక్క మనుషులను ఆవరించి మనుషుల ద్వారా దాడి చేస్తున్నాడు. అంతటి తాగుతున్నాడు అంటే సంఘంలో అపవాదికి చోటిస్తున్న వారిలో ప్రవేశిస్తున్నాడు, వాళ్ళ ద్వారా కూడా సంఘాల మీద దాడి చేస్తున్నాడు. ఇప్పుడు పొంచి ఉన్నవారు ఎందరని నువ్వు చూస్తావు? చాలా జాగ్రత్తగా మనం అడుగు వేస్తూ ఆత్మీయ యాత్రలో ముందుకు వెళ్ళకపోతే చాలా ప్రమాదాల్లో చిక్కుంటాం. అందుకే అంటున్నాను, సరళమైన మార్గమును నన్ను నడిపింపుము. ఏమంటాడు కింద చూడండి, అబద్ధ సాక్షులు క్రూరత్వం వెళ్ళగక్కువారును నా మీదకి లేచి ఉన్నారు, నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకుము. చాలు. ఇక్కడ ఏంటంటే చివరిలో ఒకసారి 14 కూడా, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిబ్బరముగా ఉంచుకున్నాము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. అక్కడేమో దేవుని మార్గము తేటగా బయలుపరచబడ్డాన్ని బట్టి
సత్యంలో నడుస్తూ ఉపదేశాన్ని పొందుకుంటూ దేవుడిచ్చే రక్షణను యాత్రలో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడేమో దేవుని దగ్గర నుంచి వచ్చే నడిపింపును మాత్రమే, కొన్నిసార్లు తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చే నడిపింపు అయినా మనల్ని పక్కదారి పట్టించవచ్చు, స్నేహితుల దగ్గర నుంచి వచ్చే నడిపింపు అయినా మనకు నష్టాలు మిగిలించవచ్చు, సేవకుడి దగ్గర నుంచి వచ్చే నడిపింపు కూడా మనల్ని ప్రమాదాలకు పెట్టవచ్చు. గుర్తుపెట్టుకోండి, కొంతమందికి సేవకుడు ఇచ్చిన సలహానే శ్రేష్టమైన సలహా, దేవుడి సలహా కూడా కదా, ఇది ప్రమాదమే. గుర్తుపెట్టుకోండి, ఆత్మీయుల దగ్గర నుంచి సలహా తీసుకోవడం తప్పని నేను అనట్లేదు, కానీ దాన్నే ఫైనల్ చేసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పాల్పడతాం. ఎవరు సలహా ఇచ్చినా, నీకు ఒక తలంపు పుట్టినా, నిన్ను ప్రేమించి నీకు లేదంటే నీ శ్రేయస్సుని కోరినటువంటి నీ సహోదరులు సలహా ఇచ్చినా, దైవజనులు నీకు సలహా ఇచ్చినా, దాన్ని ఎక్కడ తీసుకెళ్ళని నేర్చుకో, ప్రభు దగ్గర తీసుకెళ్ళి దీన్ని తేటపరచు అని అడుగు. అప్పుడు నువ్వు మోసపుచ్చబడడానికి అవకాశమే లేదు, ఏమాత్రం అవకాశం. అందుకే ఇక్కడ చూడండి, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదు. కింద అంటాడు, నీ మార్గం నాకు బోధించుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గం నడిపి. ఆయన మార్గం మనకు బోధించబడితే పొంచి ఉన్న ప్రమాదాలు మనకు కనబడవేమో కానీ మన దేవునికి కనబడతాయి. ఆ ప్రమాదాల నుంచి ఆయన మనల్ని ఏం చేస్తాడు, తప్పించడం మాత్రమే కాకుండా సరళమైనటువంటి మార్గంలో నడిపిస్తూ, కింద అంటాడు కదా, అబద్ధ సాక్షులు క్రూరత్వాన్ని వెళ్ళగక్కేటువంటి వారు, ఏమండి పలు రకాల మనుషులు ఉంటారండి, వాళ్ళ చేతికి మనం చిక్కకుండా సరళమైన మార్గంలో సాగిపోవడానికి ఉపయోగపడింది. ఏ మార్గం అది? దేవుని చేత పొందుకున్న మార్గం. ఆ మార్గంలో మనకు ధైర్యం వచ్చింది, ఆ మార్గంలో మనకు రక్షణ వచ్చింది, ఆ మార్గంలో మనకి ఎన్నో మేలు కూడా మనం పొందుకుంటాం. రండి ఇంకో మాట కూడా మనం చూసినట్లయితే 86వ కీర్తన 11వ వచనం. 86:11. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపుము, నీ నామానికి భయపడినట్లు. ఇది కూడా ఎవరు? దావీదే, ఒక రాజు అండి, ఎన్నో అనుభవాలు కలిగినటువంటి వాడు, ఎంతో ధైర్యశాలి అయినటువంటి వాడు, జ్ఞానవంతుడు, ఏమండి దేవుని హృదయానుసారుడు. అయినప్పటికీ కూడా ప్రతిసారి ప్రభు దగ్గరికి వస్తే ఏమడుగుతున్నాడు అంటే, నీ మార్గము నాకు బోధించు, నీ మార్గము నాకు బోధించు. ఈరోజు విశ్వాసుల దగ్గర, సేవకుల దగ్గర కూడా ఈ ప్రార్థన తగ్గిపోయిందేమో అనిపిస్తూ ఉంటుంది. ఏ ప్రార్థన? నీ మార్గము నాకు. మరి ఏ ప్రార్థనలు ఎక్కువయ్యా అంటే, నా మార్గంలో నాకు తోడుండని. అయ్యా నేను ఈ మార్గం గుండా వెళ్తున్నాను, నువ్వు అన్నావు కదా సైన్యపు వెనకాల ముందుంటానని, నా మార్గంలో నువ్వు ఎంచుకున్న మార్గంలో వెళ్తే ఆయన ఎందుకు కాపలా పెడతాడు? అసలు నేను వెళ్తున్న మార్గం ఆయన చూపించిన మార్గమా కాదా అని క్రాస్ చెక్కింగే లేదే. ఇక్కడ చూడండి, దావీదు అంటాడు, యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గం బోధించు. ఆయన మార్గం బోధించబడకపోతే ఏమండి వేరే సత్యాన్ని ఏమండి అనుసరించి నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే పౌలు అంటాడు, వేరే సువార్త, వేరే యేసు. లోకంలో మనం చూస్తాం, వారు వేరే సువార్త ప్రకటిస్తున్నారు, వేరే సువార్తను వెంబడిస్తున్నారు, వేరే యేసును కలిగి ఉన్నారు, మోసపోయే ప్రమాదం ఉంది. అందుకే ఇక్కడ దావీదు అంటాడు, అయ్యా నీవు నీ మార్గాన్ని నాకు బోధిస్తే అప్పుడే కదా నేను నీ సత్యాన్ని అనుసరించగలను, దయచేసి ఆ రీతిగా నడిపించు అంటూనే, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలిగించి. ఆ మార్గం గుండా వెళ్తే మనకి ఏముంటుందంటే ఏమండి ఏకదృష్టి. ఆ మార్గం గుండా వెళ్తే ఎందుకంటే దైవ భయం ఒకటి ఉంటుంది, నా ప్రభు నాతో ఉన్నాడనే స్పృహ ఉంటుంది, నా ప్రభు నాతో ఉన్నాడనేటువంటి గ్రహింపు ఉంటుంది. ఆ గ్రహింపుతో ఏకదృష్టి కలిగి సత్యాన్ని అనుసరిస్తూ అదే మార్గం గుండా సాగుతాం. అదే ఇక్కడ దావీదు చేస్తున్నాడు. ఇంకో మాట చూడండి, దావీదు ఇక్కడ మనం 25లో చూసాం, తర్వాత 27లో చూసాం, తర్వాత 86లో చూసాం, కీర్తన 119లో ఒక మాట అంటాడు, ఏమండి 33వ వచనంలో కీర్తన, యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పు. ఆయన మార్గంలో కొంత దూరం వెళ్ళడం కాదు, ఆయన మార్గంలో కొంత దూరం వెళ్ళి కొంత దూరము ఆగిపోవడం కాదు, కడమట్టుకు వెళ్ళాలనే కోరిక ఉండాలి మనకు.
కడమట్టుకు వెళ్ళాలని. కొంతమంది ఆ మార్గంలో బాగానే సాగుతారు. కొన్ని సంవత్సరాలు అయ్యాక ఏదో దేవుడు ఇస్తావన్నవి రాకపోవడమో, లేదంటే వీళ్ళు ఆశించినవి దక్కకపోవడమో, ఓపిక లేక, కనిపెట్టుకోనే మనసు లేక వాళ్ళు ఏం చేస్తారంటే మధ్యలోనే మార్గంలోంచి వైదొలిగిపోతారు. ఈ దినాన సత్యాన్ని ఎరిగి సత్యంలోంచి తొలగిపోయిన వారు ఎంతమంది ఉన్నారు. అందుకే ఎబ్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కదా ఆ మాటలన్నీ మనం చూస్తాం. ఒకసారి వెలిగింపబడి, పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, వీళ్ళు ఎంత ఫూలిష్గా తొలగిపోయారు. దేమా తెలియదా ఏమండి, ఆకాను, గెహజీ, ఏమండి గారడి, సీమోన్, వీళ్ళందరి కార్యాలు చూడలేదా? ఫిలిప్పుతో పాటు కొంత సమయం నడిచినటువంటి వాడేగా. యేసు ప్రభు వారితో పాటు 3 సంవత్సరాల దాకా నడిచినటువంటి వాడేగా ఇస్కరియోతు యూదా. సరే, వీళ్ళందరూ ఏర్పరచబడ్డట్లుగా మనకు కనబడుతూనే ఉంటారు. కానీ వీళ్ళందరూ ఏమైపోయారు అంటే తొలగిపోయారు. కారణం ఏంటంటే వారు కడదాకా దాంట్లో ఏం చేయలేకపోయారు. మార్గం తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, తెలుసుకున్నటువంటి మార్గములో ఏమండి చివరిదాకా ఉండాలి. అందుకే ఇక్కడ ఆ మాట అంటున్నాడు ఏమని, అప్పుడు నేను కడమట్టకు వాటిని గైకొందును. నాకు నేర్పయ్యా, నువ్వు నేర్పించు. ప్రభుని అడుగుదాము ఈ రాత్రికాల సమయంలో. ప్రభువా, నీ మార్గములో మొట్టమొదటిగా నీ మార్గాన్ని నాకు తేటపరచు. ఈ మార్గంలో పొంచి ఉన్న వారి మీద నాకు విజయం ఇమ్ము. ఈ మార్గంలో కడమట్టు వరకు కూడా నేను ప్రయాణము చేయనట్టు నాకు నేర్పించు. సత్యంలోంచి ఎప్పుడు కూడా నేను తొలగిపోకూడదు. లేదంటే నా విధేయతను బట్టి ఈ మార్గంలో పొంచి ఉన్న క్రూరులకు నన్ను ఎప్పుడు కూడా అప్పగించొద్దు. ప్రభువా, ఈ సరళమైనటువంటి మార్గములో గమ్యం వరకు నన్ను నడిపించి, ఈ మార్గములో నాకు రక్షకుడుగాను, ఈ మార్గంలో కొన్నిసార్లు నేను అవిధేయత చూపిస్తే నాకు శిక్షకుడుగా కూడా ఉండు. డిసిప్లైన్ చేయి తండ్రి. శిక్షించినటువంటి పిల్లలు పాడైపోతారు కదా, దుర్బీజులైపోతారు. ప్రభువా, నన్ను డిసిప్లైన్ చేయి. ఒకవేళ ఈ మార్గంలోంచి తొలగిపోతా ఉంటే వెంటనే నన్ను ఏం చేయి, డిసిప్లైన్ చేయి. అక్కడ తర్వాత జరిగే నష్టం కంటే ఇప్పుడు వాత వేయించుకోవడం మంచిది కదా వెంటనే. సో ఇలా మనం అడగగలిగితే, మోషే అందుకే అక్కడ ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తున్నాడో ఒక మాట చూడండి. పరమగీతములు 1వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం పరమగీతములు ధ్యానం చేస్తున్నప్పుడు కూడా మాటలు చూసాం. 1వ అధ్యాయము 7-8 వచనం, నా ప్రాణ ప్రియుడా, నీ మందలు నీ వెచ్చటకు మేపుదువో, మధ్యాహ్నమున నీ వెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకునే దానినై నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలను? సుందరి, అది నీకు తెలియకపోయేనా? మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపురుల గుడారం యొద్ద నీ మేక పిల్లలను మోపు. చాలాసార్లు ఇక్కడ మనం చూస్తున్నాం, నీకు తెలియకపోయేనా? ఇన్ని సంవత్సరాలు దేవునితో నడుస్తున్నావు, ఇన్ని సంవత్సరాలు ప్రభు ఇంటిలో ఉంటున్నావు, ఇంతగా నువ్వు ప్రభుని హత్తుకొని బ్రతుకుతున్నావు, ఇంకా దేవుని యొక్క మార్గము, ఆ మార్గం గుండా సాగినటువంటి విశ్వాస వీరుల యొక్క అడుగుజాడలు కూడా మనకు కనబడట్లేదా? మన సవాసంలో చెప్పుకుంటే దైవజనుడు బక్సింగ్ అని, అలా చాలామంది గొప్ప గొప్ప దైవజనులు ముందు పెట్టుకుంటున్నారు. మంచిదే, అసలు వాళ్ళ అడుగుజాడులో మనం వెళ్తున్నామా అంటే లేదు. పేరుకైతే అది పెట్టుకుంటా అంటారు కదా ఏమండి, చెట్టు పేరు చెప్పుకొనట కాయలు అమ్ముకుంటున్నారు. చెట్టు పేరు చెప్తాడు కానీ కాయలేమో అమ్మ. అప్పుడు బయట ఒరిజినల్ తేనె అని చెప్పి అమ్ముతారు. తేనె ఏమంటుంది దాన్ని, తేనె పట్టు అక్కడ కనబడుతూనే ఉంటుంది. ఇక్కడ బాటిల్లో ఆల్రెడీ తేనె ఉంటుంది. నాకు ఇచ్చేటప్పుడేమో ఏదో తేనె ఎత్తాడు చేతిలో, అది ఒరిజినల్గానే ఉంటుంది నిజంగానే, కానీ మనకి అమ్మిన బాటిల్ ఉంటుంది, ఇంటికి వెళ్ళి తిస్తే అంత బెల్లం పాకం. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారు, లేనిది చూపించి మోసం చేస్తాం. సరే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము కదా. కానీ ఇన్ని సంవత్సరాల నీ అనుభవంలో ఇంకా నువ్వు అంతకుముందు నడిచినటువంటి ఆ మంద అడుగజాడలను చూడలేకపోవడం ఏంటి? ఏవో పిచ్చి పిచ్చి మందలు కొన్ని ఉంటాయి, క్రైస్తవ మందలు ఏమండి, అవి మాదిరి చూపించే మందలు కాదు. ఇప్పుడు ప్రజలు ఎట్ట తయారయ్యారు అంటే విశ్వాసులు ఏమండి, మాదిరి చూపించిన మంద జడల్లో నడవట్లేదు ఏమండి, లోకానుసారమైన ఇచ్చలు కోరికలు నెరవేర్చుకోవడానికి బోధించేటువంటి కాపర్ల అడుగుజాడలు నడిచెత్తున్నాయి ఈ మందలు. కొన్ని పాటలు అనొచ్చు ఏమండి, వాళ్ళ వాక్య బోధ అనొచ్చు. ఇవన్నీ చూస్తే
అదేది కూడా సత్యముతో ఇమిడి ఉన్నది కాదు. అంతా లోకముతో అసత్యముతో ఇమిడి ఉన్నాయి. లోకముతో అసత్యముతో ఇమిడి ఉన్న పాటలు వెంబడిస్తున్నారు కొంతమంది. ఏమండి, లోకముతో అదే రీతిగా వారి యొక్క శరీర కోరికలు నెరవేర్చుకోవడానికే మరి ఆశ కలిగినటువంటి వారే బోధించేటువంటి ఆ యొక్క బోధకు అలవాటు పడ్డటువంటి ఈ యొక్క మందలు ఉన్నాయి. అడుగుజాడలో నడుస్తున్నారు కానీ ఏమండి శ్రేష్టమైన అడుగుజాడలు నడుస్తున్నారు. అంతకుముందు ఈ మాట చెప్పాను లేదు, వైజాగ్లో ఒక పెళ్ళి అయింది ఈ మధ్య తెలుసుగా, గ్రాండ్గా చేశారు. ఆ మందిరం పెళ్ళి అయిన తర్వాత ఆ మందిరంలోంచి కొంతమంది పోయారు బయటికి. ఏదో ఇప్పటిదాకా ఉన్నారు, మాదిరి ఏమైనా దొరికిద్దేమో అని. మేమిచ్చే కానుకలతోటి అసలు ఇంత అవసరమా, ఇంత ఖర్చు అవసరమా? తప్పు చేసాం మనం. మంద అడుగుజాడులు, అసలు నిజమైన మంది ఎక్కడుంది? అడుగుజాడులో నడవలేని వారం అయిపోయాం, గుడ్డివారం అయిపోయాం, హంగులు రంగులు చూసి మోసపోయామని బయటకు వచ్చిన వాళ్ళు చెప్పారు. అంతమంది మా ఆయన అక్కడికి వెళ్ళేవాడన్నా ఇప్పుడు బుద్ధి వచ్చింది, మొత్తం ఫ్యామిలీ మన సావాసానికి వస్తున్నారు. ఈ సావాసాన్ని రమ్మని చెప్పట్లేదు కానీ మంద అడుగుజాడులు చూడు, అసలు అవి ఎక్కడికి వెళ్తున్నాయో చూడు, కాపర్లను చూడు. ఫూలిష్గా నువ్వు వెళ్ళిపోయి నువ్వు ఎంచుకున్న మార్గంలో పడిపోయి నష్టపోతున్నావేమో. అందుకే దేవుడు నిన్ను సరైన మార్గంలో నడిపించడానికి కొరకే పరిశుద్ధ గ్రంథంలో ఇంతమంది విశ్వాస వీరులు పెట్టాడు. ఆ మంద అడుగుజాడలను చూడు, ఆ కాపర్ల అడుగుజాడలను చూడు, అక్కడ నీవు నీ కుటుంబము చక్కగా ఉండండి అన్నట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు. ఇది మనము ఏ రకమైనటువంటి అడుగుజాడులో నడుస్తున్నాం. చివరి ఒక మాట చూడండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయం, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దం నీ చెవులో. చూడండి, మీరు కంగారు పడద్దు, మీరు చక్కగా వెళ్ళండి. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడు అని నీ వెనక నుండి ఒక శబ్దం నీ చెవులో. ప్రభు మార్గంలో వెళ్తే ప్రభు మాట వింటావు, ప్రభు స్వరం వింటావు. ఎన్ని టర్నింగ్స్ వచ్చినా, ఎన్ని కుడి ఎడమలు వచ్చినా నువ్వు కంగారు పడవు. ప్రభు చక్కగా గైడ్ చేస్తాడు, అద్భుతమైనటువంటి రీతిలో ఏమండి మనల్ని చక్కగా నడిపిస్తాడు. చివరికి ఒక గొప్ప స్థలంలోకి మనం వెళ్తాం, ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని మనం ఏం చేస్తాం, అనుభవిస్తాం. అందుకే ఇక్కడ మోషే అన్నాడు మొట్టమొదటిగా ఆయన ప్రార్థనలో మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే, నీ మార్గములు నాకు. ప్రతిరోజు ఒక మనిషి ఇంచుమించు 35,000 నిర్ణయాలు తీసుకుంటాడు. ఎన్ని? 1, 2 కాదు. ఉదయం లేచిన కాంచి ఒక మనిషి ఎన్ని నిర్ణయాలు? 35,000 నిర్ణయాలు. ఇప్పుడు లేవాలా వద్దా, లేచిన తర్వాత బ్రష్ చేసుకోవాలా వద్దా, బ్రష్ చేసుకునేటప్పుడు 5 నిమిషాలు చేయాలా 10 నిమిషాలు చేయాలా, చేసుకున్న తర్వాత ముందు టీ తాగాల నీళ్ళు తాగాల, తర్వాత సన్నీళ్ళు తాగాల వేడి నీళ్ళు తాగాలి. సరదాగా చెప్తున్నా, నిజంగా వీళ్ళు ఉంటారు కదా శాస్త్రవేత్త, వాళ్ళు చెప్తారు 35,000 నిర్ణయాలట. ఒక సగటు యవనస్తుడు, సరే ఆడోళ్ళు ఎన్ని నిర్ణయాలు తీసుకుంటారు దానిలోకి నేను వెళ్ళలేదు కానీ సగటు యవనస్తుడు ఎట్లయినా ఆడోళ్ళు కొంచెం ఎక్కువ నిర్ణయాలు తీసుకుంటారు, సందేహం లేదు. సరే ఏదేమైనప్పటికీ కూడా ఎన్ని నిర్ణయాలు కుడి తట్టు తిరిగినా ఎడమ తట్టు తిరిగినా ప్రభు వెనక నుంచి ఏం చేస్తాడు? ప్రభుని అడుగుదాం, ప్రభు అసలు మీకు ఏమన్నా అనిపిస్తుందో లేదో కానీ లోకం వైపు చూస్తే ఎంత భయంకరంగా ఉందో, అలా అని చెప్పి సంఘాల్లోకి తొంగి చూస్తే సంఘాల్లోకి లోకం వచ్చి ఇంకెంత భయంకరంగా మారిపోయిందో. కొన్నిసార్లు రాత్రులు అలాగా బెడ్ మీదే ఉండి ధ్యానం చేస్తూ ఉంటాయి, బాధేస్తూ ఉంటుంది. ఇదేంటి ప్రభా ఎలా ఉన్నాయి పరిస్థితులు, మనుషులు నీ మార్గం కోసమో కనిపెట్టట్లేదు, వద్దనుకుంటున్నారు, కాదనుకుంటున్నారు. అరే నిన్నెరిగిన మనుషులైనా నీ మార్గం మీద ఆధారపడుతున్నారు అంటే అది కనపడట్లేదు. అయ్యో ప్రభు అని మనసు వేదంతో ఉన్న పరిస్థితులు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ అదే గుర్తొస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా. ఎంతమంది ప్రజలు సత్యాన్ని ఎరగక, మార్గాన్ని ఎరగక ఏమండి ఆ మార్గాన్ని అసహించుకుంటూ నరకానికి వెళ్తున్నారు. ఎరిగిన వారైనా సరిగ్గా ఉంటున్నారు అంటే అది లేక వాళ్ళు కూడా సత్యంలోకి వచ్చే వారికి ఆటంకాలుగా మారిపోయారు. ఇదంత బాధ. ప్రభువా మేమందరం నీ మార్గంలో నడవాలా,
నీ మార్గానికి మేము అడ్డుగా ఉండకూడదు. ఆ రకంగా మమ్మల్ని నడిపించని ప్రభు దగ్గర మనం గోజాడగలిగితే ధన్యులు. రండి ప్రభు పాసనలో సాగిలపడి ప్రార్థన చేసుకొని మన జీవితాలు ప్రభుకు అప్పగించుకుందాం.